హాయ్ గాయ్స్, స్టార్ట్ అయిపోతున్నాం. గైస్, మనం వండర్లా ఎంట్రన్స్కి అయితే వచ్చేసాం. మనం లోపల వాటర్ యాక్టివిటీస్ చేయాలంటే మనకి నైనాన్ దుస్తులు అయితే చాలా ఇంపార్టెంట్. అది మనం ఇంటికాడ నుంచైనా తీసుకొచ్చుకోవచ్చు. లోపల అయితే పర్చేస్ చేయాలంటే చాలా కాస్ట్ అయితే ఉంటుంది. అదే ఇక్కడైతే మనకి జస్ట్ 100 రూపీస్కి టీ షర్టు, 100 రూపీస్కి షార్ట్ అయితే దొరికిపోతున్నాయి. వీటి క్వాలిటీ అయితే అంతేమీ లేదు, జస్ట్ నార్మల్గా అయితే ఉంది. కానీ 100 రూపీస్లో వచ్చేస్తుంది కాబట్టి చాలా బెస్ట్ అనే చెప్పొచ్చు. మన హైదరాబాద్ వండర్లా టైమింగ్స్ వచ్చేసి 11కి ఓపెన్ అవుతుంది, 6కి అయితే క్లోజ్ అవుతుంది. సిటీకి చాలా దూరంగా అవుట్స్కట్స్ లో ఉండటం వల్ల చాలా ప్రశాంతంగా పీస్ఫుల్ గా అయితే ఉంటుంది. ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. మనకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ లో అయితే పార్కింగ్ ఉంటుంది. ఈ పార్కింగ్ కి ఎటువంటి చార్జెస్ అయితే చేయరు. వండర్లా మొత్తం 50 acres లో అయితే నిర్మించారు. దీంట్లో మొత్తం 51 రైడ్స్ అయితే ఉన్నాయి. ఉన్న 51 రైడ్స్ లో అయితే ఈ రోజు మనం ఎన్ని కంప్లీట్ చేద్దామో చూద్దాము. వన్ డే లో అయితే కంప్లీట్ చేయడం 51 రైడ్స్ ఎవరి వల్ల కాదు. హాయ్ గైస్, ఈ రోజు అయితే మనం వండర్లాకి వచ్చేసాం. ఈ రోజు ఫుల్ వ్లాగ్ అయితే నేను అప్లోడ్ చేశాను. మ్యాక్సిమం 2 పార్ట్ కింద అయితే చేస్తాను. మర్చిపోకుండా లైక్ అయితే చేయండి. ఫుల్ వ్లాగ్ అయితే ఆఫర్లు అయితే వచ్చినాయి టికెట్స్, అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. అట్లాగే వీడియో క్లిప్ కూడా అయితే ప్లే చేస్తాను. ఇక్కడికి ఎలా వచ్చాము ఏంటి అన్నది మొత్తం డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫుడ్ కూడా అయితే ఇంక్లూడ్ చేసాము. ముందు అయితే లోపలికి వెళ్తాము. ఇక్కడ ప్రతి ఒక్కరిని ఎంటర్ అవుతుంటుంది, చెకింగ్ అయితే జరుగుతూ ఉంటుంది. ప్రతి బ్యాగ్ ని ప్రతి మనిషిని అయితే చెక్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే అల్లటప్పది అయితే కాదు కదా ఇది. వండర్లాకి వచ్చేసాం. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మామ? ఆ పల్లిగాడే వీడికైతే చెప్పలేం కానీ ఘోరంగా ఉంది. హాయ్ గైస్, ఇటైతే రెస్టారెంట్, ఇంకో అదైతే ఎంట్రన్స్, తర్వాత అటేమో టికెట్ కౌంటరు. ఇక్కడ ఆఫ్లైన్లో టికెట్ తీసుకోవటం కన్నా ఆన్లైన్లో టికెట్ తీసుకోవడం చాలా బెస్ట్ అని చెప్తాను. ఎందుకంటే ఆఫ్లైన్లో ఏ ఆఫర్స్ అయితే ఉండవు. మనం ఆన్లైన్లో ప్రీ బుక్ చేసుకుంటే మాత్రమే ఆఫర్స్ అయితే మనకు క్లెయిమ్ అవుతాయి. ఆ ఆఫర్స్ ఎలా ఉంటాయి అన్నది కింద అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. వీకెండ్లో ఒకలాగా ఉంటాయి, వీక్ డేస్లో కూడా ఒకలాగా ఉంటుంది రేట్స్ అన్నది. ఇంకా మన కాస్ట్యూమ్ అయితే చేంజ్ చేసేసుకుని వండర్లాని ఎక్స్ప్లోర్ చేద్దాం. గోవా ఎలా ఉంది కామెంట్ చేయడం మర్చిపోకుండా. ఈ పుష్పాలు ఎలా ఉన్నారు చెప్పండి. వీడైతే పైసలు ఏమి ఇవ్వాలి, ఈ టికెట్ నేను పెట్టుకున్నా. అవన్నీ నమ్మొద్దు ఫ్రెండ్స్. ఏ రే, ఎట్లుంది ఫీలు? రోబోట్ హాయ్ గైస్, మర్చిపోకుండా లైక్ చేయండి. కష్టపడి తీస్తున్నాం వీడియో. పెడతాం లేరా, అన్ని మేమే చేస్తామేంది. టికెట్లు తీసినాం కష్టపడి, ఆఫర్లో తీసాము. మనం మనతో పాటు తెచ్చుకున్న ఎక్స్ట్రా లగేజ్ని అయితే మనతో పాటు తిప్పలేం కాబట్టి అందుకే ఇక్కడ లాకర్ అయితే తీసుకోవాలి. లాకర్కి అయితే 300 ఛార్జ్ చేస్తారు. అలాగే సెక్యూరిటీ డిపాజిట్ కింద 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మనం వెళ్ళిపోయేటప్పుడు మన సెక్యూరిటీ డిపాజిట్ 100 రూపీస్ అయితే మనకి తిరిగి ఇచ్చేస్తారు. అవి పెట్టే వేసుకో. అది వచ్చిందిరా, మళ్ళీ ఆగు. కన్ఫర్మా? సరే, ఓకే డన్. ఫస్ట్ రైడ్ అయితే మాదైతే దీంతో స్టార్ట్ అవబోతుంది. టికెట్స్లో 2 రకాల టికెట్స్ అయితే ఉంటాయి. ఒకటి ఫాస్ట్ ట్రాక్, ఒకటి నార్మల్. ఫాస్ట్ ట్రాక్ వాళ్ళు అయితే ఎటువంటి క్యూలో ఉండకుండా వెళ్ళిపోతారు. నార్మల్ వాళ్ళు అయితే కన్ఫర్మ్ క్యూ పాటించాలి. ఇప్పుడైతే మన రైడ్ ఎలా ఉంటుందో మీకు తెలుసా? చెప్పు ఏదో ఒకటి. గోల తీరిపోద్ది, కానీ ఎగ్జైట్మెంట్ ఎలా ఉందో తర్వాత రివ్యూ అయితే ఇస్తాం.
గుండె ఆగిపోయింది అనుకున్నా నేనైతే, నిజంగా చెప్తున్నా. మైండ్ బ్లోయింగ్ అంతే. ఎక్స్పీరియన్స్ చేయండి కన్ఫర్మ్గా. గైస్ ఇప్పుడైతే మేమైతే వెల్కమ్ డ్రింక్స్ తాగడానికి అయితే వచ్చాము. మేమైతే టికెట్ ఆఫర్లో అయితే తీసుకున్నాము. మేము ఆఫర్లో తీసుకునేటప్పుడు ఇంక్లూడ్ ఫుడ్ అయితే యాడ్ చేసాము. అట్లాగే వెల్కమ్ డ్రింక్స్ అయితే మాకు ఫ్రీగా అయితే ఇస్తారు. అవి తీసుకోవడానికి అయితే వచ్చాము. అంతలోకి మా వాళ్ళు అయితే ఇంకో రైడ్ వేసుకుంటున్నారు. అది కూడా ఒకసారి చూద్దాం వాళ్ళ ఎక్స్ప్రెషన్స్. చచ్చిపోతారు, గట్టి పట్టుకోండి. ఎంజాయ్. హాయ్ గైస్, ఈ రోజు అయితే మనం అయితే వండర్లాకి అయితే వచ్చేసాం. ఫుల్ ఎంజాయ్ అయితే ఉంది. మనకి ఇలా ట్యాగ్ అయితే ఇస్తారు మనం లాకర్ కీకి అయితే. ఫుల్ ఎంజాయ్మెంట్ అయితే ఉంటుంది. ఫస్ట్ రైడ్ అయితే ఇప్పుడే కంప్లీట్ అయింది. చాలా హ్యాపీగా ఉంది. మనం ఆఫర్లు అయితే తీసుకున్నాం టికెట్స్. అవి ఎట్లా ఉంటాయి ఏంటి అన్నది మొత్తం డిస్క్రిప్షన్లో అయితే పెడతాను. ఒక వీడియో క్లిప్ అయితే తీసాను ఎట్లా తీసుకున్నాను ఆఫర్స్. అవి కూడా చూడండి. ఐస్ వచ్చేస్తుంది అసలుకి, చాలా బాగుంది. ఓకే, ఏం చూసేది వెల్కమ్ డ్రింక్స్. వెల్కమ్ డ్రింక్స్ ఇది కోకోనట్ ఫ్లేవర్, ఓకే ఇచ్చారు. ఇది అయిపోయి చిల్లమ్మని ఇచ్చారు. సరే పద, జస్ట్ రిలాక్స్, ఎంజాయ్ ద నెక్స్ట్. ఇంకో కప్ తీసుకోరా, ఎక్స్ట్రా కప్. ఇట్రా ఇట్రా, ఇక్కడ రా రే. ఎట్లుంది? సరే చిల్లవు ఒకటి మనం కనిపించింది. ఎక్సైట్మెంట్ తో ఉన్నారు. ఫస్ట్ టైం కదా, నేను ఫస్ట్ టైం వెళ్ళా. ఫస్ట్ ఎంటర్ అవుతుంటేనే ఈ రైడ్ అయితే కంప్లీట్ చేసాం. ఈ రైడ్ మీకు కనపడతలేదు, ఆల్రెడీ వెళ్తున్నారు బ్యాచ్. ఈ రైడ్ అయితే ఫుల్ ఎంజాయ్ అయితే ఉంది. అసలుకి బేవత్వం. కానీ హార్ట్ అటాక్ అట్లా వస్తాయి చాలా వరకు, చాలా డేంజరు. ఒకసారి చూసుకోండి. ఈ రైడ్స్ అన్నీ ఇలా కంప్లీట్ చేస్తామా చేయవా అన్నది డౌట్గా అయితే ఉంది. ఎట్లాగైనా ఇలా కంప్లీట్ చేయాల్సిందే మనం. ఇగో మ్యాప్స్ అయితే గట్టిగా అది కాదు రాజుతో అని డిమేష్ కూడా రే, డిమేష్ పెట్టుకో, మెండేసుకోడు వస్తుంది. అరే చేది అరే పల్లె, అరే పల్లె, అరే పల్లె వెనక్కి చూడు, అరే పల్లె వెనక్కి చూడు. ఇటు చూడు, అబ్బేరా 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 అంటాడు. మేమైతే ఇప్పుడు కారు రేసింగ్కి అయితే వెళ్తున్నాము. ఈ రైడ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. కానీ ఏంటంటే క్యూఏ ఎక్కువ ఉంది. ఇంకా సరే తప్పదు ఇంకా వచ్చినప్పుడు. ఇది నార్మల్ డేస్ అంటే వీక్ డేస్. వీకెండ్స్లో అయితే ఇంకా ఫుల్ క్యూ అయితే ఉంటుంది. వీకెండ్లో అయితే మనం ఫాస్ట్ ట్రాక్ టికెట్ తీసుకోవటమే చాలా బెస్ట్. ఫుల్ ఎంజాయ్ అయితే ఉంది వండర్లాలో.
మర్చిపోకుండా లైక్ అయితే చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే మరో అది రే పల్లెగాడు ఇక్కడ బ్రేక్ అయితే ఉంది రివర్స్ ఏంటో తెలీదు మరి పల్లె कैसा है అరే అమ్మో క్లిప్ కూడా పెట్టిండు ఏంది జరగట్లేదురా రే పల్లె రే పల్లె ఈ క్రేజీ కార్ అయితే నిజంగా క్రేజీగా అయితే ఉంది. ఎంతసేపు మనం ఈ రైడ్ చేసినా ఇంకా చేయాలి, ఇంకా కాసేపు టైం స్పెండ్ చేయాలి అనిపిస్తుంది. చాలా థ్రిల్లింగ్ అయితే ఉంది నిజంగా. ఇక్కడికి వచ్చినప్పుడు కన్ఫర్మ్ అయితే ఈ క్రేజీ కార్ అయితే ఎక్స్పీరియన్స్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది. మామూలుగా లేదు ఎక్స్పీరియన్స్ అయితే బీభత్సంగా ఉంది. మీరు కూడా ఎక్స్ప్లోర్ చేయండి ఒకసారి అయితే. టికెట్ రేట్లు అవన్నీ నేను చెప్పాక కింద అయితే పెట్టేస్తాను. మస్తు ఎంజాయ్, ఫుల్ ఎంజాయ్మెంట్. 150 అంట 1 రోల్కి. ఇది ఎక్కడ ఉందిరా అవే? నీడుందిరా అటు ఇప్పుడు కరెక్ట్గా ఉండదు. ఇవాళ సంక్రాంతి పోవాలని లోపల పెట్టి తీసుకో, పడుకొని ఉంటుంది. నువ్వు చిన్న పోరాడు. అరే చెప్పండి రా, ఏదో ఒకటి చెప్పండి రా. ఓకే ఓకే గో. రన్నింగ్ అవుతుంది మీకు. ఓకే ఉయ్యాల ఉయ్యాలమ్మ. ఏం కాదు ఏం కాదు ఏం కాదు ఏం కాదు ఏం కాదు. అనిపిస్తుంది వీళ్ళు వేస్ట్ గాయస్. ఇగో రోల్ కోస్టర్ అయితే ఆగిపోయింది. నాకు చాలా బాధాకరమైన విషయం. ఏంటది? అడిగి లేదు, రోల్ కోస్టర్ అయితే చాలా డిసప్పాయింట్ అయ్యాం ఇక్కడికి వచ్చిన తర్వాత. ఎందుకంటే నేను అదే ఎక్కాలనుకున్నాను కాబట్టి తప్పది. ఇంకా సరే పోనీ, ఒక 100 రూపాయలు పోయినట్టే. అయితే ఈ రైడ్ ట్రై చేయబోతున్నాం. భీమేష్ అయితే రానంటూ నేను చిన్నదో అని పాట వేసుకుంటున్నాడు. ఎక్కుదాంరా, అది ఎంత లెక్కరా, అది ఎక్కుదాం. ఓకే ఫోకస్ చేయి.
Let's begin the show. Let's play, guys. I bet. తిప్పునా కొడుకులు యాయ్ తిప్పునా కొడుకుని పర్లే గాయ్స్ సూపర్ అయితే ఉంది. మీరు మంచి కూడా మర్చిపోకుండా లైక్ చేయండి. ట్రైన్ బయలుదేరింది చూడండి బ్యాక్ సైడ్ అట్లుంటది మనతో. మంచి మంచి రైడ్లు అన్ని చూపిస్తా. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పరా చెప్పు వాడు చెప్పట్లే, మీరైతే కన్ఫర్మ్ చేయుర్రి కాబట్టి అందుకని చెప్పి ట్రైన్ అయితే కాసేపు హోల్డ్లో పెట్టాం. ఇప్పుడు మనం మూవీకి అయితే వెళ్ళబోతున్నాం. ఇక లంచ్ టైం అయితే అయిపోతుందని చెప్పి తొందరగా ఇక్కడికైతే వచ్చేసాం. ఇది అయిపోగానే లంచ్కి వెళ్ళిపోతామని చెప్పి. ఇది ఏంటంటే మనం రియల్గా స్పేస్లోకి అయితే వదిలినట్టుగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను మాటల్లో చెప్పడం కన్నా మీరైతే ఒకసారి అయితే చూసేయండి. అప్పుడే అంటారు మీరు కన్ఫర్మ్ ఇది వర్త్ అని చెప్పి. ఇది ఫుల్ 4D విజువల్స్ అయితే కావాలనుకుంటే నాకు కామెంట్ అయితే చేయండి. తప్పకుండా ఫుల్ వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తాను. ఈ డోర్ ఓపెన్ అవుతుంది అదని లోపల నీకు కామెడీ ఏంటి తెలుసా? చైర్లో పైకి తీసుకెళ్తారు, ఒక్కసారిగా వదిలేస్తారు. నిజం రా, నిజం. తెరుచుకో. సీరియల్ నెంబర్ పైన నిల్చోండి. కన్ఫర్మ్ అయ్యాక వెళ్ళిపోయేటప్పుడు ఎట్లా ఉందో ఎక్స్పీరియన్స్ అడుగుదాం. ఓకేనా? హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, మేము స్పేస్లోకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. పైకి ఉంటే కరెక్ట్ కనబడేది నాకు ఇది.
ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? లేదు మళ్ళీ రౌండ్ వేసుకుందాం. ఓకే నువ్వు చెప్పమ్మా ఎట్లా ఉంది? చెప్పు, మాటలు రావట్లేదు ఏంది? చెప్పు 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 నీదిరా ఎక్స్పీరియన్స్. చాలా బాగుంది. ఓకే పల్లమ్మ మళ్ళీ ఇంకోసారి ఎక్కుతా. మరి నాది ఎక్స్పీరియన్స్ కనుక్కోండి. మీరు ఎలా ఉంది బాబు? ఓకే వెరీ గుడ్. కొడితే చాలు నాకు ఎక్స్పీరియన్స్ తర్వాత సంగతి. ఇంకా మనకి 3కి అయితే క్లోజ్ చేసేస్తారు లంచ్ అన్నది. అందుకని తొందరగా వచ్చేసి లంచ్ చేసుకుని రైడ్స్ అయితే స్టార్ట్ చేద్దామని చెప్పి మేమైతే లంచ్ తినడానికి వచ్చేసాం. మేమైతే టికెట్లోనే ఇంక్లూడ్ అయితే చేసాం మేము ఫుడ్. మాకు అందుకే చాలా తక్కువకి అయితే వచ్చింది. ఇక్కడ తీసుకోవాలంటే 450 నుంచి 600 రేంజ్లో అయితే ఉంటాయి. ఇక్కడ చాలా కాస్ట్ అయితే ఉంటాయి. మనం టికెట్లోనే ఇంక్లూడ్ చేసుకోవడం చాలా బెస్ట్. చెప్పు ఏదన్నా ఇప్పుడు దాకా వర్త్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి మనకైతే ఛార్జింగ్ పాయింట్లు ఇలాంటివి చాలా అయితే కనపడతాయి. ఇటువంటికి ఏ ఛార్జెస్ అయితే ఉండవు, ఫ్రీగా అయితే మనం వాడుకోవచ్చు. ఇంకా మేము తినడం అయితే అయిపోయింది. ఇంకా తొందరగా బయలుదేరి వాటర్ రైడ్స్ అయితే స్టార్ట్ చేయాలి, ఎందుకంటే టైం అయితే చాలా తక్కువ ఉంటుంది. ఇంకా మా వాటర్ రైడ్స్ అయితే ఈ ట్రైన్ తో అయితే స్టార్ట్ చేస్తున్నాము. మర్చిపోకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జారిపోతుంది లబ్బర్ కదా. పెట్టరా భగవాన్ వాట్ హ్యాపెండ్? ఎట్లా ఉంది రైడు? ఓకే డన్. అయినట్టుంది. పల్లిగాడు ఆగిపోయాడు అక్కడే. గాయ్స్ ఎట్లా ఉంది? అరే
ఇక్కడ మేము పైన ఉన్నాం తెలుసా. వండర్లాలో ఎక్స్పీరియన్స్ చేసే ముఖ్యమైన వాటిల్లో ఇది ఒకటని చెప్పొచ్చు. దీంట్లో వేవ్స్ అన్నవి టైమింగ్స్ ప్రకారం అయితే వస్తూ ఉంటాయి. ఒక హాఫ్ అన్ అవర్ కి అయితే వేవ్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఇంకా వేవ్స్ స్టార్ట్ అయ్యాయని అని చెప్పి మా వాడైతే ఆగమేఘాల మీద పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నాడు. అరే దీని మీద ఎక్కిపే. ఎక్స్పీరియన్స్ ఇప్పుడు చెప్పండి రా, ఎలా ఉంది బాయ్? నువ్వు ఎలా ఉంది వచ్చేసాను. లైక్ కొట్టోరే. వండర్లా ఇక నెక్స్ట్ టైం 4:30గా గైస్ నెక్స్ట్ రైన్ డాన్స్ అయితే వెళ్తున్నాం. అంతే లైక్ అయితే కొట్టుకోరు, సబ్స్క్రైబ్ ఇంకా టెస్ట్ కొట్టరు. రే వీడియో రన్ అవుతుందా? రే రే బాబు ఇటో అరే ఫోన్ ఎవరా వేసింది? వండర్లా నెక్స్ట్ టైం వస్తారా రారా మీరు? నెక్స్ట్ టైం వండర్లా వస్తారా రారా? అంట ఇదేం పెట్టండి చూడు. సరే నెక్స్ట్ టైం అయితే చూద్దాం. మంచిగా వీడియో అయితే మంచిగా ఫుల్ స్కిప్ చేయకుండా చూడండి. కొట్టోరే కొట్టోరే సైకిల్ కొట్టోరే. వేవ్స్ రాకపోతే స్విమ్మింగ్ పూల్ అనవసరం. వేవ్స్ కాన్సెప్ట్ 2 minutes లో నెక్స్ట్ వేవ్స్ అయితే మీకు ఇష్టం ఉన్నా లేకుండా లైక్స్ కొట్టండి. మాట్లాడతాడు ఇష్టం లేకుండా ఇష్టం ఉంటే కొట్టండి. ఆడికి పిచ్చి ఆడి ఛానల్ కావాలి కాబట్టి ఏదైనా మాట్లాడతాడు. నెక్స్ట్ వేవ్స్ అయితే 4:30 అని రాస్తున్నారు. వేవ్స్ అయితే కనుక ఉంటాయి. ఏమైంది? చెప్పు సార్, చెప్పు సార్. అరే ఇది కన్ఫర్మ్ పెడతారా? అరే ఎవడు ఎరా గబ్బులా కొడుకురాడు. పల్లె కాబట్టే పల్లె 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 యు ఆర్ మై రాకేశం.
అట్లాగే టైం పెట్టుకున్నారా ఎక్కువ ఎవరిసేపు మురుగుతారు కింద సరేనా పెట్టుకున్నావా గాయ్స్ గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ రండి వండర్లాకి ఎంజాయ్ చేయండి కాళ్ళ మీదకి రారా ఏం చేస్తున్నారా మీరు పల్లి పోరా పల్లి పోరా పల్లి 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 1 2 go you rock it guy you rock it కర్ర ఏ ఎడికిరా ఇక్కడ దుంకు ఏ ఇంకా కాళ్ళ మీద పడతారు ఓకే ఓకే అరే రెండు వెరీ డేంజరస్ గా ఫుల్ ఎంజాయ్ ఎరా చెప్పరా రే రైన్ డాన్స్ స్టార్ట్ అయిందిరా మాకు చాలా తక్కువ టైం అయితే ఉంది, అందుకని చెప్పి చాలా రైడ్స్ అయితే మేము ఎక్కలేకపోయాము. అట్లాగే ఏంటంటే మేము వీడియో తీయడానికి కొన్ని రైడ్స్ కూడా ఉన్నాయి, వాటర్ రైడ్స్, అందుకని చెప్పి వీడియో షూట్ చేయడం కూడా కుదరలేదు. ఇప్పుడు మేమైతే 11th ఫ్లోర్లో ఉన్న జైంట్ వీల్ ఎక్కడానికి అయితే వెళ్తున్నాము. ఎలా ఉంటుందో కింద నుంచి చూస్తుంటే చాలా అంటే చాలా బాగుంది, పైనుంచి చూస్తుంటే నరకాన్ని చూసినట్టు ఉంటుందేమో. ఒకసారి పైకి వెళ్ళి అయితే రివ్యూ ఇస్తాము. మర్చిపోకుండా మీరైతే ఆ లోపు లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. దీని మీద నుంచి వండర్లో వ్యూ మొత్తం అయితే కనపడుతుంది, చాలా అంటే చాలా బాగుంది. తొందరగా ఈ రైడ్స్ ఎక్కేసి కిందకి వెళ్దాం, ఎక్కువ టైం అయితే లేదు. వేరే రైడ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేసుకుందాం. ఓకే ఏం లేదురా
జాయింట్ వీల్ 11th ఫ్లోర్ దగ్గర ఎక్కుతున్నాం. రే భయపడకు, నేనున్నారా? నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తా. ఎట్రా ఎంత పడింది? 3,000 ఏంటి ఇంక్లూడ్ ఫుడ్తోనా? ఏమేమి ఇచ్చారు ఫుడ్ ఇంక్లూడ్ అంటే? స్నాక్స్ అంతేనా? మధ్యాహ్నం అన్లిమిటెడ్ ఫుడ్ ఎంత? ఫాస్ట్ ట్రాక్ 3,000 ఇన్క్లూడ్ ఫుడ్. వచ్చిండు బాయ్. అన్నా తెలుసురా నువ్వు వస్తావని. ఇంకా కొంచెం పైకి వెళ్తే ఇదే లాస్ట్. ఎట్లా ఉందిరా? లేపు బ్రో. బ్రో ఏం కాదు, ఓకే? ఏం కాదు, ఏం కాదు, ఓకే? పెద్ద పెద్ద రైడ్లో కూర్చుంటావు ఇక్కడ దాకా. ఇగో చుట్టుపక్కల అన్ని పొలాలు, మధ్యలో ఆపేశాడు. మీరు మాత్రం ఆ లోపు లైక్ అయితే కొట్టుకోండి. అట్లాగే సబ్స్క్రైబ్ చేయమను. నవ్వురా నవ్వు. ఈజీగా రెండెన్స్ కావాలన్నావు కదా. కిందకి వెళ్ళిపోతుంది, మళ్ళీ పైకి వెళ్తాం, మళ్ళీ ఎక్కుదాం కావాలంటే. అరే అది ఎక్కుదాం రా. అది ఎక్కలే పొద్దున. అది పొద్దున ఆక్టోబస్ ఉంది, అది బాగుంటది. అన్ని ఎక్స్ప్లోర్ బాగుంటది. ఈ మూవీ చూడడానికి 3 సార్లు అయితే వచ్చాను. 3 సార్లు క్లోజ్లో అయితే ఉంది. ఈసారి ఎట్లాగైనా కరెక్ట్ టైంకి నెక్స్ట్ షోకి రావాలని చెప్పి షో టైమింగ్ చూసుకుని షో టైమింగ్ కల్లా ఇక్కడైతే ఉన్నాను. దొంగ 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 పట్టుకోండి పట్టుకోండి. ఒరే ఆపేశారు. దండాలండి. 3D గ్లాసెస్ ఇచ్చాను. ఇటు వెళ్దాం. ఇటు రాబే. రాగా నీళ్ళు కూడా పెట్టుకుంటా. అక్కడ తిప్పు అట్లాగే. ఎలా ఉందిరా? నీళ్ళు అయితే మాత్రం మస్తు కొడుతారు కదా. ఇగో ఈ ఏమో నీళ్ళు కొట్టాయి, కింద కూడా ఉన్నాయి. వెనక ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి ఏవో వస్తున్నాయి ఇట్లా ఇట్లా ప్రెజర్ లాగా.
మనం ఇప్పుడు ఎంటర్ అయిపోతున్న చోట్లో అన్ని చిన్నపిల్లలకు సంబంధించిన యాక్టివిటీస్ ఉంటాయి. మనకి పెద్దవి అయితే బయట ఎలా ఉంటాయో సేమ్ అవే చిన్నవి ఇక్కడైతే ఉంటాయి. ట్రైన్ వెళ్తుంది బాయ్. అది అట్లా వెళ్ళి ఇట్లా వస్తుంది. అరే తీసా ఆగిపోయి అది ఒక్కసారి వెళ్ళని ఎట్లా వెళ్తుందో చూద్దాం. ఓకే ఓకే రండి 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 మీకుంది రండి. అంతే కానీ బాగుంటుంది మస్తు. ఇక్కడ బిగిలో అయిపోయింది. అరే ఇప్పుడేను నువ్వురా. ఫుల్ ఎంజాయ్ ఈ రోజు. ఉందా లేదా చెప్పండి, ఎంజాయ్మెంట్ ఉందా లేదా? ఆల్మోస్ట్ టైం అయితే 5:45 అవుతుంది. ఇంకా 15 మినిట్స్ టైం ఉంది. తొందరగా అయితే వచ్చేసాం. ఈ రైడ్ కూడా క్లోజ్ అయిపోబోతుంది. ఇంకా ఈ రైడ్ అయితే ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పి గబగబా వచ్చేసేసాం. ఇదైతే టాయ్ ట్రైన్, మనం ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేయబోయే రైడ్. బ్లాగ్ అయితే అయిపోయింది. మీరైతే లైక్ చేసుకుని షేర్ చేసుకుని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే. చిన్న పార్టీ ఉంది, చిట్లో రావు ఆ పార్టీ దిగకూడదులే, తీసి చంపేస్తారు. ఓకే మర్చిపోకుండా మరో కొత్త వీడియోస్ మన దగ్గర వస్తూనే ఉంటాయి, మంచి వీడియోస్. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఓకే లైక్ మాత్రం మర్చిపోవద్దు. మనం మార్నింగ్ తీసుకున్న సెక్యూరిటీ డిపాజిట్ 100 రూపీస్ అయితే మనకి రిటర్న్ ఇచ్చేస్తారు. ఈ వాచ్ ఇచ్చేస్తే, ఈ వాచ్ ఇచ్చేసిన తర్వాత మనం 100 రూపీస్ తీసేసుకున్నాం. ఇంకా వీడియో అయితే అయిపోయింది. లైక్ చేసి షేర్ చేసి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా ఉంటా. బాయ్.